ఈ తరానికి భాగ్యరెడ్డి వర్మ పాఠం ఎట్లా ఉపయోగపడుతుంది? మనం కాశీం సార్ని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్. మా భాగ్యరెడ్డి వర్మ నిజాం రాష్ట్రంలో ఒక అంటరాని కులంలో పుట్టినటువంటి మేధావి. తల్లిదండ్రులు ఆయనకి బాగయ్య అని పేరు పెట్టుకున్నారు మొదట్లో. తర్వాత వాళ్ళ కులగురువు చెప్పటం మూలంగా భాగ్యరెడ్డి అని చేశారు. రెడ్డి అనే పదాన్ని నిజానికి రేడు అంటే పాలకుడు అనే అర్థంలో వాడారు వాళ్ళు. అందుకోసమే ఈ భారతదేశాన్ని పరిపాలించినటువంటి మొదటి పాలకులు దళితులు, అంటరాని కులాలు అనే అర్థంలో ఆయనకి భాగ్యరెడ్డి అని పెట్టారు. ఆ తర్వాతి క్రమంలో ఆయన హిందూ మహాసభ, ఆర్య సమాజ్లో పనిచేయటం మూలంగా వర్మ అనే ఒక బిరుదునిచ్చి ఆయన సత్కరించారు. అట్లా ఆయన భాగ్యరెడ్డి వర్మ అయ్యాడు. ఇక్కడ నిజాం రాష్ట్రంలో అంటరాని కులాలకి చదువు లేకపోవటం, అంటరాని కులాలు